సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గైర్హాజరవడం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు అందుబాటులో ఉండి కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడంపై సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్యన్న తన కుమారుని పంపించి ఎన్టీఆర్కు దండ వేయించి చేతులు దులుపుకున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ తనకు దైవంతో సమానమని చెప్పుకునే అయ్యన్న ఎన్టీఆర్ వర్ధంతికి డుమ్మా కొట్టడంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన కుమారుని ఎంపీ సీట్ కోసం టీడీపీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఈ విధంగా అయ్యన్న వ్యవహరించారని స్థానికంగా కూడా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గైర్హాజరవడం తెలుగుదేశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అందుబాటులో ఉండి కూడా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొనకపోవడంపై సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయ్యన్న తన కుమారుని పంపించి ఎన్టీఆర్కు దండ వేయించి చేతులు దులుపుకున్నారని కార్యకర్తలు మండిపడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ తనకు దైవంతో సమానమని చెప్పుకునే అయ్యన్న ఎన్టీఆర్ వర్ధంతికి డుమ్మా కొట్టడంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన కుమారుని ఎంపీ సీట్ కోసం టీడీపీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఈ విధంగా అయ్యన్న వ్యవహరించారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించకపోవడంపై పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్ తన దైవమని, ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టాడని చెప్పుకునే అయ్యన్న పాత్రుడు ఎందుకు ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించలేదనే చర్చను తెలుగుదేశం పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. అయ్యన్న పాత్రుడు అందుబాటులో ఉండి కూడా తన కుమారుణ్ణి పంపించి నివాళులు అర్పించారే తప్ప అయ్యన్న ఎక్కడ కూడా ఈ కార్యక్రమంలోని పాల్గొనలేదు. ప్రతిరోజు తెల్లవారితే అయ్యన్నకు ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు దండలు వేస్తారు, ఫోటోలకు పూజలు కూడా చేస్తారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఎందుకు అయ్యన్న పాత్రుడు వెళ్ళలేదనే చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో జోరుగా నడుస్తుంది. అయ్యన్న పాత్రుడు వీలు కుదరకపోతే వెళ్ళలేదని చెప్పడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ ఆయన అందుబాటులో ఉండి కూడా వెళ్ళకపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. అయితే అయ్యన్న పాత్రుడు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఆయన వెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలోనే తన కోపాన్ని ఈ విధంగా అధిష్టానానికి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ ఈ రోజు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయలేదనే చర్చ అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు వినిపిస్తుంది. మౌనిష, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు.